నమస్తే, నా పేరు సిఎస్ రావు. ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు రాబోతూ ఉన్నాయి. ఫిబ్రవరిలోనే షెడ్యూల్ ఉంటుందని చెప్పి అంటున్నారు. మార్చిలో ఎన్నికలు అని చెప్పి టెంటేటివ్గా కొన్ని డేట్స్ కూడా బయటకు వస్తూ ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్లో ఉండేటువంటి పొలిటికల్ సిచ్యువేషన్ ఏంటి, అసలు అక్కడ వస్తున్నటువంటి సర్వేల్లో నిజం ఎంత, అబద్ధం ఎంత అనే దాని మీద చర్చ జరుగుతుంది. ఇటీవల కాలంలో అనేక సర్వేలు వచ్చాయి. బట్ వాటిలో ఏది బెస్ట్, దేన్ని నమ్మొచ్చు అనే దాని మీద కూడా సందేహాలు ఉన్నాయి. కానీ కొన్ని మాత్రం స్టాండర్డ్గా సర్వేలు చేస్తున్నాయి. అలాంటి వాటిలో రైజ్ సంస్థ అనేది ఒకటి మనం క్రైటీరియాగా తీసుకోవచ్చు కొంత మేరకు. సో రైజ్ ఇండియన్ పొలిటికల్ రీసెర్చ్ అండ్ అనాలిసిస్, వాస్తవంగా వీళ్ళు శాంపిల్స్ తీసుకొని దాన్ని అనాలిసిస్ చేసి ఫైనల్గా రిజల్ట్ ఎలా ఉంది అనే దాని మీద కొంత యాక్యురేట్గా ఇచ్చేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంటారు. అందుకే దీన్ని క్రైటీరియాగా తీసుకొని ఇప్పుడు మీ ముందు ఉంచేటువంటి ప్రయత్నం చేస్తాను. ఫస్ట్ దీన్ని 4 పార్టీలుగా తీసుకుంటే కనుక పక్కాగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిచేటువంటి స్థానాలు ఏమేమి ఉన్నాయి, అలాగే పక్కా టీడీపీ గెలిచేటువంటి స్థానాలు ఏమున్నాయి, కీన్ కంటెస్ట్ ఎన్ని ఉన్నాయి, ఓవరాల్గా ఆయా జిల్లాల్లో ఎన్ని స్థానాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, ఎన్ని స్థానాల్లో టీడీపీ గెలిచేటువంటి అవకాశం ఉంది, కీన్ కంటెస్ట్ ఎన్ని ఉన్నాయి అనే దాని మీద ఒక క్లారిటీకి రావచ్చు. సో ఈ సర్వే రైజ్ అనేటువంటి సంస్థ చేసినటువంటి సర్వే డిసెంబర్ 23 వరకు చేశారు. సో డిసెంబర్ 23 నాటికి ఉన్నటువంటి పరిస్థితిని అంచనా వేస్తూ ఆ అంచనాలను ఇవ్వడం జరిగింది. వాటిని మీ ముందు పెట్టేటువంటి ప్రయత్నం చేస్తాం. రైజ్ సంస్థ కొంతమేరకు క్రైటీరియాగా తీసుకోవచ్చు కాబట్టి, పైగా ఆంధ్రప్రదేశ్ మీద, ఆంధ్రప్రదేశ్ పాలిటిక్స్ మీద, ఆంధ్రప్రదేశ్ సామాజిక అంశాల మీద, ఆంధ్రప్రదేశ్ భౌగోళిక అంశాల మీద రైజ్ సంస్థ యాజమాన్యానికి ఎంతో కొంత పట్టు ఉంది. నేషనల్ ఛానల్స్ లేదంటే నేషనల్ మీడియా మాదిరిగా వాళ్ళు వేగ్గా ఇచ్చేటువంటి పరిస్థితి ఉండదు. అంచనాలని యాక్చువల్గా గ్రౌండ్లో సిచ్యువేషన్ ఎలా ఉంది అని తెలుసుకొని ఆ తర్వాత మాత్రమే అంచనాలు ఇస్తూ ఉంటారు. అందుకే దీన్ని మీ ముందు ఉంచేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పక్కాగా గెలిచేటువంటి స్థానాలు కనుక మనం తీసుకుంటే కనుక రైజ్ రిజల్ట్స్ 30th December 23 బిఫోర్ అనౌన్స్మెంట్ ఆఫ్ ది క్యాండిడేట్స్, డిసెంబర్ బిఫోర్ అనౌన్స్మెంట్ ఆఫ్ క్యాండిడేట్స్ అని కొంతమందిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మారుస్తూ ఉంది. ఆ క్యాండిడేట్స్ని అనౌన్స్ చేయక ముందు చేసినటువంటి సర్వే ఇది. డిసెంబర్ 30వ తారీఖున దీన్ని రిలీజ్ చేయడం జరిగింది. డిసెంబర్ 23 ముందు చేసినటువంటి సర్వే. కాన్స్టిట్యున్సీ వైజ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విన్నింగ్ ఛాన్సెస్ ఎక్కడెక్కడ ఉన్నాయి అనే దాని మీద అంచనా వేయడం జరిగింది ఈ రైజ్ సంస్థ. సో పార్వతీపురం ఎస్సీ కాన్స్టిట్యున్సీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పక్కాగా గెలిచేటువంటి కాన్స్టిట్యున్సీగా అంచనా వేస్తూ ఉన్నారు. కురుపాం ఎస్టీ కాన్స్టిట్యున్సీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, సాలూరు ఎస్టీ కాన్స్టిట్యున్సీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, అలాగే పాడేరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పక్కా అన్నీ కూడా ఎస్సీ ఎస్టీ కాన్స్టిట్యున్సీలో ఉన్నాయి. అరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిచేటువంటి అవకాశం ఉందని చెప్పి అంచనా వేస్తూ ఉంది. మాడుగుల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, అనపర్తి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, బాపట్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, చీరాల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, దర్శి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, కందుకూరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, సర్వేపల్లి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, సత్యవేడు ఎస్సీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, అలాగే చంద్రగిరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పక్కాగా గెలిచేటువంటి స్థానాల్లో మనకి ఇప్పటివరకు మనం చూసుకుంటే కనుక ఇప్పుడు సత్యవేడు ఎస్సీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, అలాగే చంద్రగిరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, పూతలపట్టు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, రాయచోటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, అలాగే పుంగనూరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, కడప వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, కమలాపురం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, పులివెందుల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, నందికొట్కూరు వైఎస్ఆర్సీపీ, అలాగే కోడమూరు వైసీపీ, మంత్రాలయం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, తర్వాత పత్తికొండ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, సింగనమల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, మడకసిరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, కదిరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. సో ఇవి పక్కాగా ఆంధ్రప్రదేశ్లో ఉండేటువంటి 175 అసెంబ్లీ కాన్స్టిట్యున్సీల్లో పక్కాగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిచేటువంటి స్థానాలు 27 కనిపిస్తున్నాయి. వీటిల్లో ఎస్సీ కానీ ఎస్టీ కానీ గెలిచేటువంటి స్థానాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఒకటి ఇక్కడ మనం చూస్తే కనుక మనకు చాలా క్లియర్గా ఎస్సీ కాన్స్టిట్యున్సీలే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిచేటువంటి స్థానాలు కనిపిస్తూ ఉన్నాయి. ఓసీల కన్నా కూడా అనేది మనకు అర్థమవుతుంది. 1, 2, 3, 4 సో
4, 5 కనిపిస్తూ ఉన్నాయి. పూతలపట్టు 6, సచ్చివేడు 7, 8, 9, 10, 11. సో 27లో 11 స్థానాల్లో మనకు ఎస్సీ కానీ ఎస్టీ కానీ గెలిచేటువంటి స్థానాలు కనిపిస్తున్నాయి. ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. మొత్తం 27 కనిపిస్తూ ఉంటే 175 మొత్తం కాన్స్టిట్యున్సీలకు గాను 27 పక్కాగా కనిపిస్తూ ఉన్నాయి. 27 కాన్స్టిట్యున్సీలో పక్కాగా గెలిచేటువంటి అవకాశం ఉంది. వీటిల్లో 11 ఎస్సీ ఎస్టీ, ఎస్సీలు ఎస్టీలు గెలిచేటువంటి స్థానాలు ఉన్నాయి. సో మిగిలినటువంటి ఓసీలు గెలిచేటువంటి స్థానం అంటే సగానికి పైగా ఎస్సీలు, దాదాపు ఆల్మోస్ట్ సగానికి పైన కాదు కానీ సగం కాన్స్టిట్యున్సీలో ఎస్సీ ఎస్టీలు గెలిచేటువంటి అవకాశం ఉంది. ఓసీలు గెలిచేటువంటి స్థానాలు తక్కువగా కనిపిస్తున్నాయి. రేషియో కనిపిస్తే మొత్తం 27 కాన్స్టిట్యున్సీల్లో మాత్రమే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పక్కాగా గెలిచేటువంటి అవకాశం ఉందని చెప్పి మనకు ఈ సర్వే ద్వారా తెలుస్తూ ఉంది. ఇక మనం పక్కాగా తెలుగుదేశం పార్టీకి గెలిచేటువంటి స్థానాలు ఏమున్నాయి అనేది చూసేటువంటి ప్రయత్నం చేద్దాం. పక్కాగా తెలుగుదేశం పార్టీ గెలిచేటువంటి స్థానాలను కనుక మనం తీసుకుంటే ఎక్కడెక్కడ ఏమున్నాయి అనేది చూద్దాం. తెలుగుదేశం పార్టీ పక్కాగా గెలిచేటువంటి స్థానాలు. సో మనం చూస్తే కనుక వాళ్ళ అంచనా ప్రకారం, రైజ్ వేసినటువంటి అంచనా ప్రకారం, సో ఇక్కడ 3 ఆంధ్రప్రదేశ్ రైజ్ ఏపీ సర్వే రిజల్ట్ సేమ్ 30వ తారీఖు రిలీజ్ చేశారు. 23 లోపల, డిసెంబర్ 23 లోపల చేసినటువంటి సర్వే ఫలితాలు. ఇక్కడ ఇచ్చాపురం టీడీపీ, టెక్కలి టీడీపీ, ఆమదల వలస టీడీపీ, రాజాం ఎస్సీ కాన్స్టిట్యున్సీ టీడీపీ, బొబ్బలి టీడీపీ, విజయనగరం టీడీపీ, భీమిలి టీడీపీ, శృంగవరపు కోట టీడీపీ, గాజువాక టీడీపీ ఆర్ జనసేన. ఇక్కడి నుంచి మరి ఈసారి పవన్ కళ్యాణ్ చేస్తారో లేదో తెలియదు. విశాఖ ఈస్ట్ టీడీపీ, విశాఖ వెస్ట్ టీడీపీ, అనకాపల్లి టీడీపీ, పెందుర్తి టీడీపీ లేదా జనసేన, నర్సీపట్నం టీడీపీ, ప్రతిపాడు టీడీపీ, పిఠాపురం టీడీపీ, అంటే జనసేన కానీ అక్కడ టీడీపీ కానీ పోటీ చేసేటువంటి అవకాశం ఉంది. అంటే అలయన్స్ రిజల్ట్ అనమాట, పక్కా గెలిచేది. జనసేన టీడీపీ అలయన్స్ ప్రకటించారు కాబట్టి. సో కాకినాడ రూరల్ టీడీపీ ఆర్ జనసేన, పెద్దాపురం టీడీపీ ఆర్ జనసేన, జగ్గంపేట టీడీపీ, రాజమండ్రి రూరల్ టీడీపీ ఆర్ జనసేన, గోపాలపురం ఎస్సీ కాన్స్టిట్యున్సీ టీడీపీ, అలాగే నిడదవోలు టీడీపీ, పోలవరం టీడీపీ, చింతలపూడి టీడీపీ, విజయవాడ సెంట్రల్ టీడీపీ, నందిగామ టీడీపీ, జగ్గయ్యపేట టీడీపీ, మచిలీపట్నం టీడీపీ, పెడన టీడీపీ, అవనిగడ్డ జనసేన పోటీ చేస్తుందని చెప్పి కన్ఫర్మ్గా చేసి ఈ సర్వే అంచనాలను విడుదల చేసింది జరిగింది. పెనమలూరు టీడీపీ, మంగళగిరి టీడీపీ, ప్రతిపాడు ఎస్సీ టీడీపీ, పొన్నూరు టీడీపీ, పెదకూరపాడు టీడీపీ, చిలకలూరుపేట టీడీపీ, సత్తెనపల్లి టీడీపీ, గురజాల టీడీపీ, వేమూరు ఎస్సీ టీడీపీ, రేపల్లె టీడీపీ 22. సో ఇక్కడ మనం చూసుకుని జగ్గంపేట టీడీపీ, రాజమండ్రి రూరల్ టీడీపీ కనిపిస్తుంది, గోపాలపురం టీడీపీ, నిడదవోలు టీడీపీ, ముమ్మిడివరం టీడీపీ ఆర్ జనసేన, అమలాపురం టీడీపీ ఆర్ జనసేన, రాజోల్ జనసేన, గన్నవరం టీడీపీ ఆర్ జనసేన కనిపిస్తుంది. అలాగే కొత్తపేట టీడీపీ ఆర్ జనసేన, ఇక మందపేట టీడీపీ, ఆచంట టీడీపీ, భీమవరం జనసేన, నర్సాపూర్ జనసేన, పాలకొల్లు టీడీపీ, ఉండి టీడీపీ, ఉంగుటూరు టీడీపీ,